హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే, రోడ్డు సైడ్ బండివాడు మనకు పూరీలోకి వేసే 3 రకాల కర్రీస్ని 15 నిమిషాల్లో మనం ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ కర్రీస్ని చాలా చోట్ల చాలా రకాలుగా చేస్తారండి. ఇక్కడ నేను నాకు వచ్చిన స్టైల్లో చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో అరకప్పు దాకా పల్లీల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలని బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 పచ్చిమిర్చిని తీసుకొని అలాగే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని అర టీ స్పూను ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన పల్లీల్ని పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, చింతపండు అలాగే కొద్దిగా ఉప్పు తీసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు పెట్టేసుకుంటే అంతేనండి, పల్లీ చట్నీ రెడీ. ఇప్పుడు ఉల్లిపాయ కారం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే 1 టీ స్పూన్ కారము, కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కూడా పోపు పెట్టేసుకుంటే అంతేనండి, ఉల్లిపాయ కారం రెడీ. ఇప్పుడు స్టవ్ మీద మనం ముందుగా పల్లీలు వేయించుకున్న ప్యాన్ పెట్టేసి అందులో 2 నుంచి 3 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేగిపోయిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేపుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ దోరగానే వేపుకోవాలండి, మరీ కుక్ అయిపోతే బాగోవు. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే 1 నుంచి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 టీ స్పూన్ శనగపిండిని వాటర్లో మెత్తని పేస్ట్ లాగా కలుపుకొని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే బాయిల్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆలుని స్మాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఈ ఆలు నిమ్మరసం పిండుకోవడం వల్ల, శనగపిండి తక్కువ వాడడం వల్ల మనకు గ్యాస్ ట్రబుల్ అనేది రాదండి. ఇప్పుడు చివరగా మనం కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పూరీలను చేసుకొని అవి వేడిగా ఉన్నప్పుడే ఈ 3 కర్రీస్తో సర్వ్ చేస్తే పూరీలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా 2 పూరీలు ఎక్కువ తింటారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.